హాయ్ అండి. హలో. ఈరోజు మా ఇంట్లో పప్పు బీరకాయ కర్రీ, పెసరపప్పు బీరకాయ అండి. ఈ కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి. చాలా సూపర్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, సలవ చేస్తుంది. సలవ పెసరపప్పు సలవ, బీరకాయ కూర, బీరకాయ కూడా మంచిది, చల్లగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది ఇది కూర. ఒక గ్లాస్ పప్పు కడుక్కుని సగం ఉడికించుకోవాలండి. సగం ఉడికిన తర్వాత బీరకాయ చెక్కి ముక్కలు కోసుకుని, తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు అందులో వేసి ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది. ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. మంచి పోపు పెట్టుకుని, పోపులోనే కమ్మదనం వస్తుంది. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరగాయలు, కరివేపాకు అన్నీ వేసుకుని పోపు పెట్టుకోండి. చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది. సూపర్గా ఉంటుంది. ఈ పప్పులోకి మామిడికాయ పచ్చడి కాంపిటీషన్ అండి. ఇందులో మామిడికాయ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇందులో అప్పడాలు, వడియాలు అన్నీ వేసుకోవచ్చు, కానీ ముందు మామిడికాయ పచ్చడి కాంపిటీషన్, చాలా సూపర్. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.